హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జియో ఎయిర్ ఫైబర్ యూజర్స్కి అయితే ఒక 2 బిగ్ అప్డేట్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఈ వీడియోలో ఆ 2 బిగ్ అప్డేట్స్ గురించి అయితే బ్రీఫ్గా మనం చూసుకుందాం. ఎవరైతే జియో ఫైబర్ యూజర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడాను ఫ్యూచర్లో ఇంకో బిగ్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అదే మన లైవ్ టీవీ ఛానల్స్ గురించి. ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకి లైవ్ టీవీ ఛానల్స్ అనేవి ఓటీటీ బేస్డ్ లైవ్ టీవీ ఛానల్స్ వస్తున్నాయి కదా. సో దీనివల్ల చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టార్మా చూసుకుంటే మనకి ప్రోగ్రామ్స్ అనేవి లైవ్ రావట్లేదు. అండ్ అలాగే ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్ కూడా చేంజ్ అవ్వాలన్నా సరే చాలా టైం పడుతుందని చెప్పుకోవచ్చు. అందుకోసం చెప్పేసి రెగ్యులర్గా మనకి డిటిహెచ్ సర్వీసెస్ కానీ లేదంటే కేబుల్ సర్వీసెస్ ఎలా వస్తాయో సేమ్ అట్లాంటి మెథడ్నే వీళ్ళు కూడాను టెస్టింగ్ అయితే చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే దీని గురించి అప్డేట్ అయితే ఇంకా పూర్తిగా రాలేదు. మేబీ మనకి దీపావళి టైం కల్లా వీళ్ళు లాంచ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ దీని గురించి కానీ ఏదైనా అప్డేట్ రాగానే నేను మన ఛానల్లో వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇట్లాంటి వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు కనుక ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటు కనుక ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో మనకి లూట్ డీల్స్ అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంటుంది. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు హెడ్ ఫోన్స్ కానీ లేదంటే చాలా వరకు మొబైల్స్ కానీ లూట్ డీల్స్లోనే చాలా మంది కూడా యాక్సెస్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు కూడాను అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే మింత్రాలో కానీ ఏజియోలో కానీ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సైట్లో కూడాను మనకి ఎప్పటికప్పుడు లూట్ డీల్స్ అన్ని కూడాను కలెక్ట్ చేసి మీ అందరికీ కూడాను వెంటనే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే టెలిగ్రామ్ ఓపెన్ చేసి మౌలి టెక్ డీల్స్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే ఈ లోగోతో మనకైతే ఛానల్ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేయండి. మీలో ఇంకెవరైనా ఒక బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ గురించి కనుక చూస్తున్నట్లయితే జియో ఫైబర్ అయితే ప్రిఫర్ చేయండి, లేదంటే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఆప్టికల్ ఫైబర్ అయితే ప్రిఫర్ చేయండి. మీకు అంతగా లేదంటే యాక్ట్ ఫైబర్ అయినా ప్రిఫర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక మీ ఏరియాలో ఈ 3 కనెక్షన్స్ కూడా లేవు అనుకున్నట్లయితే అప్పుడు ఎయిర్ ఫైబర్ గురించి అయితే చూడొచ్చు. ఎయిర్టెల్లో కూడా మనకి ఎయిర్ ఫైబర్ వస్తుంది అండ్ అలాగే జియోలో కూడా మనకి ఎయిర్ ఫైబర్ వస్తుంది. బట్ ఈ రెండింటి కనెక్షన్లో వచ్చే ప్రాబ్లం, మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే కనెక్షన్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. సో స్పీడ్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. మనకి రెగ్యులర్ ఆప్టికల్ కేబుల్స్లో వచ్చే అంత స్పీడ్ అయితే ఇందులో రాదని చెప్పుకోవచ్చు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. మనకి ఏంటంటే జియో ఎయిర్ ఫైబర్లో వీళ్ళు వాడే టెక్నాలజీ వచ్చేసరికి ఇది 5G టవర్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఎప్పుడైనా సరే సిగ్నల్ స్ట్రెంత్ బాగున్నప్పుడు మనకి స్పీడ్ అనేది బాగానే వస్తుంది. ఎప్పుడైనా సిగ్నల్ స్ట్రెంత్ డ్రాప్ అయినప్పుడు మనకి స్పీడ్ అనేది డౌన్ అవుతుంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తారు లేదో, మొబైల్స్లో ఎప్పుడు కూడాను ఏదైనా ఒక మూవీ డౌన్లోడ్ పెట్టినా లేదంటే ఏదైనా చూస్తున్నప్పుడు కూడాను మీకు స్పీడ్స్ అనేవి కంటిన్యూగా రావు. స్పీడ్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి సేమ్ ఇష్యూనే మనకి జియో ఎయిర్ ఫైబర్ కానీ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లో కానీ వస్తుంది. కాబట్టి ఒకసారి మీరు కనెక్షన్ తీసుకునే ముందు అయితే ఈ విషయం గుర్తుంచుకోండి. జియో ఎయిర్ ఫైబర్లో మనకి 2 బిగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో అందులో మేజర్గా మనం చూసుకున్నట్లయితే జియో సినిమా ప్రీమియం. ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే జియో సినిమా ప్రీమియం అనేది మనకి జియో ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్ కానీ అబౌట్ 999 ప్లాన్ అంటే 1000 రూపీస్ అబోవ్ ప్లాన్స్ లో మాత్రమే మనకి జియో ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఇచ్చేవారు. బిలో 1000 రూపీస్ ప్లాన్ లో మనకి ఏంటంటే జస్ట్ మనకి జియో సినిమా మాత్రమే వచ్చేది. ఇందులో ప్రీమియం కంటెంట్ ఏది కూడా అవైలబుల్ గా ఉండేది కాదు. బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని ప్లాన్స్ లో కూడా మనకి జియో ప్రీమియం కంటెంట్ అయితే అవైలబుల్ గా వస్తుంది. అంటే వీళ్ళు జియో సినిమా ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారు. ఇందులో మనకి బేసిక్ ప్లాన్ 30 MBPS నుంచి చూసుకున్నట్లయితే అన్ని ప్లాన్స్ లో కూడా ఆటోమేటిక్ యాక్టివేట్ అయ్యింది. ఇంక్లూడింగ్ మనకి జియో ఫైబర్ యూజర్స్ కి అండ్ జియో ఎయిర్ ఫైబర్ యూజర్స్ కి బోత్ కస్టమర్స్ కి కూడాను ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్ అయిందని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే జియోలో రీసెంట్ గానే మనకి ప్రీమియం కంటెంట్ అనేది చాలా వరకు తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ ప్రీమియం కంటెంట్ అంతా కూడా మీరు వితౌట్ ఎక్స్ట్రా పేమెంట్ పే చేయకుండానే పొందొచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి రీలొకేషన్. ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే ఓన్లీ జియో ఫైబర్ యూజర్స్కి మాత్రమే మనకి రీలొకేషన్ ఆప్షన్ అనేది ఉండేది. జియో ఎయిర్ ఫైబర్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఆప్షన్ కూడా ఉండేది కాదు. వీళ్ళు కస్టమర్ కేర్తో కాల్ చేసి మాట్లాడి ఫైట్ చేసినప్పటికీ కూడాను మనకి ఎటువంటి రీలొకేషన్ ఆప్షన్ అయితే ప్రీవియస్గా ఉండేది కాదు. ఎవరైతే రెంటెడ్ హౌస్లో ఉంటారో లేదంటే ఏదైనా చిన్న బిజినెసెస్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర షిఫ్ట్ అవ్వాల్సి వచ్చినా ఇట్లాంటి టైంలో ఎవరైతే జియో ఎయిర్ ఫైబర్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే రెంటెడ్ హౌసెస్లో మనం ఒకసారి ఈ ప్లాన్ తీసుకున్నాక 1 year గురించి ఎవరైతే ప్లాన్ తీసుకుంటారో వాళ్ళు ఎప్పుడైనా సరే అడ్రస్ చేంజ్ అవ్వాలన్నా ఇట్లాంటి టైంలో చాలా ఇబ్బంది పడేవారని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జియో ఎయిర్ ఫైబర్ లో కూడా మనకి రీలొకేషన్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ అంతటి మీరే ఈజీగా రీలొకేషన్ అయితే చేసుకోవచ్చు. బట్ దీని అంతటికీ కూడా ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే మీరు ఎక్కడికైతే రీలొకేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఏరియాలో కంపల్సరీగా జియో ఫైబర్ అయితే జియో ఫైబర్ అండ్ జియో ఎయిర్ ఫైబర్ అయితే ఎయిర్ ఫైబర్ ఏ సర్వీసెస్ అయితే మీరు రీలొకేట్ చేయాలనుకుంటున్నారో ఆ సర్వీసెస్ కూడాను అక్కడ అవైలబుల్ గా ఉండాలి.
ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే జియో ఫైబర్ మనకి లిమిటెడ్ ఏరియాస్లోనే అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఎక్కడైతే రీలొకేట్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు జియో ఫైబర్ని కనుక రీలొకేట్ చేయాలనుకున్నట్లయితే ఆ ప్లేస్లో అవైలబుల్గా ఉంటేనే రీలొకేట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ అవైలబుల్గా లేకపోతే రీలొకేట్ అవ్వదనే చెప్పుకోవచ్చు. అలాగే జియో ఎయిర్ ఫైబర్ విషయానికి వస్తే జియో ఎయిర్ ఫైబర్లో మనకి ఎక్కడైనా 5G కవరేజ్ ఎక్కడైతే ఉంటుందో ఆల్మోస్ట్ అదంతా కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడైతే రీలొకేట్ చేయాలనుకుంటున్నారో అక్కడ 5G కవరేజ్ సరిగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఆ కవరేజ్ కనుక సరిగా లేదు అనుకున్నట్లయితే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కూడా మీరు ఎవరైనా సరే కొత్తగా జియో ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్ కానీ తీసుకోవాలనుకున్నట్లయితే జియో ఫైబర్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీ ఏరియాలో జియో ఫైబర్ అవైలబుల్గా లేదు అనుకున్నట్లయితే అప్పుడు జియో ఎయిర్ ఫైబర్ గురించి అయితే చూడండి. జియో ఎయిర్ ఫైబర్ తీసుకునే ముందు మీ ఏరియాలో 5G కవరేజ్ అనేది ఎలా ఉంటుంది, మీ ఉంటున్న బిల్డింగ్ పైన 5G కవరేజ్ సరిగా వస్తుందా లేదంటే సిగ్నల్ డ్రాప్ అవుతుందా, ఇట్లాంటి ఇష్యూస్ అన్ని మనకి ఉంటాయి. సో అందుకోసం చెప్పేసి 5G కవరేజ్ బాగున్న ఏరియాలో మనకి జియో ఎయిర్ ఫైబర్ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈజీగా మనం తీసుకోవచ్చు. అండ్ అలాగే ఈ రీలొకేషన్ ఆప్షన్ మనం ఎలా చేసుకోవాలని చూసినట్లయితే సింపుల్గా మై జియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఇందులో మనకి ఫైబర్ వాళ్ళ అయితే జియో ఫైబర్ అని ఉంటుంది, లేదంటే ఎయిర్ ఫైబర్ వాళ్ళ అయితే ఎయిర్ ఫైబర్ అనే సెక్షన్ ఉంటుంది. ఈ సెక్షన్లో మనకి అలాగే కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి క్విక్ సపోర్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్లో మనకి రీలొకేట్ కనెక్షన్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది కనుక క్లిక్ చేసినట్లయితే మీరు ఎక్కడికైతే రీలొకేట్ చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ కానీ లేదంటే ఆ మ్యాప్లో ఆ అడ్రస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ ఏరియాలో అవైలబుల్గా ఉంటే మీకు అక్కడికి రీలొకేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంకొక మెథడ్ వచ్చేసరికి మనకి కింద మెనూ బార్ ఉంటుంది కదా, మెనూలో క్లిక్ చేసినట్లయితే మనకి ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఈ ఆప్షన్స్లో మనకి రీలొకేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు సేమ్ మెథడే వస్తుంది. ఇందులో కూడా మీరు మీ ఎక్కడికైతే రీలొకేట్ చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ కానీ మ్యాప్లో ఆ ఏరియా సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ అవైలబుల్గా ఉన్నట్లయితే ఈజీగా మీకు రీలొకేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.